సంగం మండలం పెరమన గ్రామంలో రక్షణ యూత్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో చిన్నారులకు స్కూల్ బ్యాగులు, పలకలు, వాటర్ బాటిళ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ సర్పంచ్ పట్టాభిరామిరెడ్డి అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నపిల్లలకు క్రమశిక్షణతో పాటు విద్యపై అవగాహన కల్పించడం జరుగుతోందని తెలిపారు. ప్రతి చిన్నారికి ఆధార్ కార్డు తప్పనిసరిగా చేయించుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు. సంగం మండలం పెరమన గ్రామంలో రక్షణ యూత్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో చిన్నారులకు స్కూల్ బ్యాగులు, పలకలు, వాటర్ బాటిళ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ సర్పంచ్ పట్టాభిరామిరెడ్డి అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నపిల్లలకు క్రమశిక్షణతో పాటు విద్యపై అవగాహన కల్పించడం జరుగుతోందని తెలిపారు. ప్రతి చిన్నారికి ఆధార్ కార్డు తప్పనిసరిగా చేయించుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు. అంగన్వాడీ సెంటర్ పిల్లలకు మా చిన్న సాయం అందజేసేవాళ్ళు. ప్రాముఖ్యంగా మా ట్రస్ట్ ఆధ్వర్యంలో నేను కోరుకునేది ఏంటంటే చిన్నపిల్లల్ని విచ్చలవిడిగా వదిలేయకుండా జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ అంగన్వాడీ సెంటర్కి పంపండి. వాళ్ళల్లో ఈ టీచర్స్, ఐసిడిఎస్ డిపార్ట్మెంట్లో మంచి అవేర్నెస్ తీసుకొస్తున్నారు. వాళ్ళకి ఎలా ఉండాలి, ఏంటి క్రమశిక్షణ అయితేనేమి, మరి అతిథులు వచ్చినప్పుడు ఎలా గౌరవించాలి, ఎలా కూర్చోవాలి, ఏంటి అనే పరిస్థితిని చక్కగా నేర్పిస్తున్నారు. అంతేకాకుండా ఇవాళ న్యూస్ పేపర్లో కానీ గమనిస్తే 4 ఏళ్ల బాబు బెలూన్ మింగేసి చనిపోయాడు. మీకు తెలుసో లేదో ఇళ్లలో ఉండే వాళ్ళకి. ఎందుకు చనిపోయాడనంటే తల్లిదండ్రులు ఏం చేశారంటే వెంట్రుకలు ఇచ్చి అమ్ముకునే వాళ్ళు వస్తారు ఇళ్ళకి. అలా వచ్చినప్పుడు వాళ్ళ అమ్మాయి ఏం చేసిందంటే ఒక ఓవర్లాగా ఊదేదానికి బెలూన్ ఒకటి కొనిచ్చింది. వాళ్ళు ఇచ్చారు. ఆ వెంట్రుకలు తీసుకున్నాడు. వీడి నోట్లో పెట్టుకొని ఊదుకుంటూ చిన్న పిల్లాడు కదా, 4 ఏళ్ల వయసు, ఆ బెలూన్ వరకు మింగేసాడు. అది వీళ్ళ వల్ల కాలేదు తీసేదాన్ని. గొంతులో అడ్డుపడిపోయింది. హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఆ ట్రీట్మెంట్ చేసి ఆ బెలూన్ బయటికి తీసుకులో ప్రాణం పోయింది. నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే తల్లిదండ్రుల కంటే ఈ ఐసిడిఎస్ డిపార్ట్మెంట్లో టీచర్స్ కానీ, ఆఫీసర్లు కానీ చాలా కేర్ తీసుకుంటున్నారు పిల్లలకి. తల్లిదండ్రులు కూడా జాగ్రత్తగా చూసుకోండి బిడ్డల్ని. మీ చిన్న పిల్లల్ని అసలు ఎలాంటి జాగ్రత్త ఉండాలి అనే విషయమై అంగన్వాడీ సెంటర్లకు పంపించండి. మంచి క్రమశిక్షణ వాళ్ళలో ఉంటుంది. చిన్ననాటి నుంచే చదువు అంటే ఏంటి అనేది వాళ్ళు తెలుసుకుంటారు. ఆ తర్వాత ఎలిమెంటరీ స్కూల్ అయితేనేమి, హై స్కూల్ అయితేనేమి, ఇలా వాళ్ళు అప్గ్రేడ్ అవుతూ ఎడ్యుకేషన్లోకి ముందుకు వస్తున్నారు. మా ఉద్దేశం కూడా ఎందుకంటే మేము రక్షణ యూత్ అని ఎందుకు పెట్టామంటే చదువు మీద మాకు మంచి ఇంట్రెస్ట్. నాకు 4 పిల్లలు ఉంటే పెద్ద పాప లా చేసి ఉంది, పెద్ద కొడుకు వచ్చేసి ఎంఎస్సీ మ్యాథమెటిక్స్, రెండో కొడుకు వచ్చేసి ఎంటెక్, లాస్ట్ కొడుకు వచ్చేసి కొన్ని డిగ్రీ చేస్తున్నాడు. ఇలా చదువుల మీద మంచి ఇంట్రెస్ట్ మాకు. అలా చదివించాలి ప్రతి ఒక్కరిని. మాకున్న దాంట్లోనే చిన్న సాయం చేయాలని చేసి మేము చేస్తున్నాం. ఇది ప్రభుత్వం కూడా గుర్తించి బ్యాగులు కానీ, జామెంట్రీ బాక్స్ కానివ్వండి, వాటర్ బాటిల్స్, పలక అన్నీ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ధనం గారిని గుర్తుగా ఈ చిన్నపిల్లలందరికీ అందజేయడం జరిగింది. ఈ విధంగా ప్రతి ఒక్కరు అన్ని అంగన్వాడీ స్కూల్లో చేయడం అనేది సమావేశం కలిగారు. ఇది వాళ్ళకి నిజంగా వారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వారికి వారి కృతజ్ఞతలందరికీ ఇది ప్రతి ఒక్క చిన్న పిల్లగాడికి కూడా వాళ్ళకి ఆధార్ కార్డు అనేది ప్రతి కంపల్సరీగా ఉంది. ఇది ఖచ్చితంగా వాళ్ళ తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం. ఇది ప్రతి ఒక్క ప్రభుత్వ పథకానికి కూడా ఈరోజు ఆధార్ కార్డు అనేది కంపల్సరీ. తల్లికి వందనం కావచ్చు, ఇక్కడ ఏ దానికి సంబంధించిన పథకాలన్నా లేదు, ఇక్కడ అంగన్వాడీ స్కూల్స్లో వాళ్ళకి సంబంధించిన ఇంకొకటి ఏదైనా ఇవ్వాలన్నా ప్రతి ఒక్కదానికి ఆధార్ కార్డు అనేది ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్క తల్లిదండ్రులు